సో, జేఎన్‌టీయూహెచ్ ఎగ్జామ్స్ నడుస్తా ఉన్నాయి. 3-2 బీటెక్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయితే ఎలా జరుగుతది? ఈ 3-2 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంటదని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో, మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. సో, ఇప్పుడు జేఎన్‌టీయూహెచ్ 3-2 బీటెక్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఆఫ్‌లైన్ మోడ్‌లో, ఆన్‌లైన్ మోడ్‌లో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఆఫ్‌లైన్ మోడ్‌కి, ఆన్‌లైన్ మోడ్‌కి ఒక డిఫరెన్స్. ఏంటంటే ఆఫ్‌లైన్ మోడ్‌లోనేమో యూనివర్సిటీలో జరుగుతది కాబట్టి ఇప్పుడు మూడో ఎగ్జామ్ బుక్‌లెట్ అయితే వాల్యుయేషన్ నడుస్తా ఉంది. ఇక ఈ ఆన్‌లైన్ మోడ్‌లో వచ్చేసరికి ఏంటంటే సెకండ్ ఎగ్జామ్‌కి సంబంధించిన బుక్‌లెట్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతా ఉన్నదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉన్నదనమాట. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ అంతా కంప్లీట్ అయితేనే గాని రిజల్ట్స్ రావు గదా! మరి వేరే వాటితో లింకప్ ఉంటదా అంటే లేదు. 3-2 బీటెక్ రిజల్ట్స్ సెపరేట్‌గానే రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతది? సో, పేపర్ వాల్యుయేషన్ ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం ఉంటుంది గాబట్టి 6 సబ్జెక్ట్స్, 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో, ఈ 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఉంటుంది. మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అయిన తర్వాత వెబ్‌సైట్‌కి లింక్ ఉంటుంది. ఈ చెకింగ్ చేసిన తర్వాత మార్క్స్ అనేవి. అయితే సీబీటీ ఎగ్జామ్స్ లేవు కాబట్టి ఇందుట్లో R22 వాళ్ళు సప్లీ వాళ్ళున్నారు. ఇంకా R18 వాళ్ళు, R16 వాళ్ళు గూడా ఉన్నారు. అయితే మరి ఈ రిజల్ట్స్ గురించి అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఆన్‌లైన్ మోడ్‌లో ఒక ఎగ్జాము డిలే వాల్యుయేషన్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆర్‌సీ, ఆర్‌వి, సీవీ ఈ వాల్యుయేషన్ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో చేపిస్తున్నారు కాబట్టి. అయితే ఇక రిజల్ట్స్ గురించి ఎప్పుడూ మనం ప్రిడిక్షన్, ఎక్స్‌పెక్టెడ్ ఇవి చెప్పుకునేవాళ్ళం. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. మొత్తం కూడా మారిపోయింది. అయితే ఈ రిజల్ట్స్‌కు సంబంధించిన అప్డేట్ అనేది నేను తర్వాత ఇంకొకసారి ఇస్తాను. 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గాని వాటి రిజల్ట్స్ సంబంధించింది గానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇదే. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతదని జెప్పేసి అందరూ అడుగుతా ఉన్నారు. సో, ఎందుకంటే చాలామంది మొన్న ఫెయిల్ అయిన వాళ్ళున్నారు గదా! వాళ్ళు. అయితే ఇక్కడేంటంటే 3-2 బీటెక్‌లో అండి మీరు వచ్చేసరికి పాస్ అవుతారు గానీ, స్కోరింగు గూడా ఎక్కువొస్తది గానీ, మీరు గనక చిన్ని చిన్ని మిస్టేక్స్ గనక చేసినట్టయితే అక్కడే మీరు దెబ్బైపోతున్నారు. మొన్న 3-2 బీటెక్‌లో రెగ్యులర్ అప్పుడు జరిగిన పరిస్థితి ఇదే. సో, అంతకుముందు మనం మాట్లాడుకున్నాం దానికి సంబంధించిన ఈ తప్పులు ఏం చేసే ఉంటారు, ఏంటని జెప్పేసి. సరే అది రిపీట్ కానట్టయితే మీకు మంచి స్కోరింగ్ గూడా వస్తదండి సప్లీలో. 3-2 బీటెక్కే చేయడానికి గల కారణం ఒకటుంది. 3-1 బీటెక్ చేయకపోవడానికి గల కారణం గూడా ఉంది. సో, త్వరలో మీకు ఆ అప్డేట్ గూడా ఇస్తాను. థాంక్ యూ సో మచ్.